డివైన్ సైన్ దైవ సంకేతం ఆదివారం డిసెంబర్ 8, 2024 దేవుని నుండి ఒక సూచన. కీర్తనలు 29:4. యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము గలది. ఈనాటి దైవాంశము దేవుని స్వరము. యోహాను 10:4. గొర్రెలు అతని స్వరమెరుగును గనుక అవి అతనిని వెంబడించును. ఈ మధ్య మన స్మార్ట్ ఫోన్లలో ఫోన్ మోసం లేదా కమ్యూనికేషన్ మోసం విపరీతంగా జరుగుతోంది. ఈ ఫోన్ మోసం ద్వారా ప్రజలు డబ్బును కోల్పోవడం లేదా బ్లాక్ మెయిలింగ్ లాంటివి తరచుగా జరగడానికి ఆస్కారం ఉంది. వారు మొదట స్నేహపూర్వక మాటలు, సహాయకారి మాటలు, ప్రలోభాల మాటలు మాట్లాడి ఆకట్టుకుంటారు. వారు డబ్బుకు సంబంధించిన లేదా వ్యక్తిగత సమాచారాలను సేకరించడానికి అనేక విధాలుగా ప్రయత్నిస్తుంటారు. ఎన్నడూ మనతో మాట్లాడని ఈ అపరిచితులు వారి స్వరం మనం వినినంతనే ఆ కాల్ను కట్ చేయడం లేదా బ్లాక్ చేయడం వంటివి చేస్తాము. అయితే మన అమ్మ, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, కూతురు లేదా కొడుకు మొదలైన వారి నుండి ఫోన్ కాల్ రాగానే వారి స్వరం వినినంతనే నిరభ్యంతరంగా ఎంతసేపైనా హాయిగా మాట్లాడుకోగలం. అలాగే మన అనుదిన ప్రార్థనల ద్వారా మన దేవుని స్వరాన్ని మనం ఎరుగుదుము, ఆయన మన స్వరాన్ని ఎరుగును. ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము యోహాను 10:27. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. ప్రార్థన. మా ప్రియ తండ్రి, నీవు నా స్వరమును ఎరిగి ఉన్నందుకు వందనాలు. నీ బలమైన ప్రభావము గల స్వరమును గుర్తించి నిన్ను వెంబడించే కృపనిమ్ము. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.